యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అడుగు బయట పెడితే పరువు పోతుందండి. ఇదంతా ఈ దిక్కుమాలిన పెళ్లి ఇంకా ఈ మహానుభావురాలి వల్లే కదా. ఆంటీ నోర్మై, ఎవరే నీకు ఆంటీ? సువర్ణ, జరిగిపోయిన దాని గురించి తవ్వుకోవడం ఎందుకు చెప్పు? ఆహా, జరిగిపోయిన పెళ్లికి బాజాలెందుకంటావా? మీలాగా అన్ని మర్చిపోయి సిగ్గు లేకుండా నవ్వడం నా వల్ల కాదక్కా. దిక్కు దివాణం లేకుండా నా కొడుకు పెళ్లి గుళ్ళో చేశావు. నీ కూతురు పెళ్ళేమో ఘనంగా అట్టహాసంగా చేస్తున్నావు. నీకు సిగ్గనిపించట్లేదా? మీకెలా ఉందో గాని నాకు చాలా అసహ్యంగా ఉంది. చిచ్చే, పైగా గణపతి పూజ చేస్తున్నామని నన్నే బొట్టు పెట్టి పిలుస్తారా? ఏం మనుషులో ఏంటో. ఈ ఇంటి పిల్ల ఇంట్లో అడుగు పెట్టలేకపోతోంది. వదినా, సువర్ణ గురించి మీకు తెలుసు కదా, బాధపడకండి. అమ్మా హిమ, ఎలా ఉన్నావమ్మా? చల్లగా ఉండమ్మా. కోడలింటికొస్తే లోపలికి పిలిచే పరిస్థితి కూడా లేదు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించొదినా. అవును పెద్దమ్మ, ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని లోపలికి పిలవలేను, ఇంటి నుంచి బయటికి పంపించను లేను. మమ్మీ మాటలు మీరేం పట్టించుకోకండి. విష్ణు అక్క పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. అవును వదినా, సువర్ణ ఎలాగూ రాదు కదా, మేము వస్తాంలే. పదమహిమ. విష్ణు, నీ ఆట ముగిసినట్టేనే. వరుణ్తో నీ పెళ్లి జరగడం ఖాయం. నువ్వు పెళ్లిపీట లెక్కాల్సిందే, లేదంటే శ్రీకాంత్తో ప్రేమాయణం సాగిస్తావా? నాకు దక్కాల్సిన శ్రీకాంత్ని నువ్వెలా చేసుకోవాలనుకున్నావే? నువ్వేం చేయాలో నేను కాదు, మా బాస్ చెప్తారు. బాసా? వరుణ్ వెనకుండి నడిపిస్తుంది నేనే. నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. నమ్మాలి రాధా గారు, ఇదంతా మీ మమ్మీనే వెనకుండి నడిపిస్తోంది. వరుణ్ వెనకుండి తనని ఆపరేట్ చేస్తుంది. హిమ పెళ్లి విషయంలో నేను చేసిన దానికి మీ మమ్మీ ప్రతీకారం తీర్చుకుంటోంది. హిమ పెళ్లితో ఈ గొడవలు ఆగిపోతాయి అనుకున్నాను, మళ్ళీ మొదటికొచ్చిందేంటో. హలో, ఏంటి మీ ఉద్దేశం? మీ చెల్లి పెళ్ళవగానే చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారా? నా చేతులు నా ఇష్టం, దీనికి కూడా నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? రాధా గారు, మీరేదో పెద్ద మనిషి అని నమ్మాను. హిమ పెళ్లికి హెల్ప్ చేస్తే విష్ణు అక్క పెళ్లికి సాయం చేస్తానన్నారు. మర్చిపోయారా? మర్చిపోలేదు కాబట్టే నువ్వు రమ్మనగానే వచ్చానుగా. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మొచ్చా మిమ్మల్ని? ఎలా కనిపిస్తున్నాను నేను నీకు? అంటే ఏరు దాటాక తెప్ప తగిలేసే వాళ్ళు కొందరుంటారులేండి. హలో, ఏరేంటి తెప్పేంటి? అసలు పెళ్ళంటేనే ఇష్టం లేని నేనేంటి ఈ పెళ్ళిళ్ళు చేయడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. మళ్ళీ పెళ్లి గొడవలో ఇరుక్కునేలా ఉన్నాను. ఏదో గొణుక్కుంటున్నారు. ఏమీ లేదు. ఇంతకీ ఇప్పుడు ఏమంటావో చెప్పు. బాగుంది. సినిమా మొత్తం చూసి
హీరోకి హీరోయిన్ ఏమవుతుంది అన్నట్టుంది మీ వరస. మనం అర్జెంటుగా గణపతి పూజ ఆపాలి. మా విష్ణు వరుణ్ పెళ్లి చెడగొట్టాలి. ఏది మళ్ళీ చెప్పు. విష్ణు వరుణ్ల పెళ్లి చెడగొట్టాలి. అర్థం కాలేదా? విష్ణు వరుణ్ల పెళ్లి చెడగొట్టాలి చెడగొట్టాలి చెడగొట్టాలి. ఆహా, పెళ్లి చెడగొట్టాలనే మాట వినడానికి ఎంత బాగుందో. రేపు గణపతి పూజ ఉంది. నా టెన్షన్లో నేనుంటే మీరేంటి హ్యాపీగా ఉన్నారు? గణపతి పూజ చెడగొట్టబోతున్నాం, అర్థమైందా? చెడగొట్టాలి అంటున్నావు గానీ ఏం చేయాలో చెప్పట్లేదు నువ్వు. ప్లాన్ ఏంటి, యాక్షన్ ఏంటి, అందులో నా పాత్ర ఏంటి, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ముందేంటో చెప్పు. ప్రియాకి చెప్దాం, అర్థమయ్యేలా చెప్దాం, వరుణ్ చెడ్డవాడు అని. అప్పుడు ప్రియా మా అమ్మ నాన్న దగ్గరకు వచ్చి తనని ప్రేమిస్తున్నాడు అని ఫోటోలు చూపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మా అమ్మ ఈ పెళ్లిని రద్దు చేస్తుంది. ఏమంటారు? ఈ అమ్మాయిని వాళ్ళింటికి పంపించేయండి. వాళ్ళింటి సమస్య మనళ్ళ మధ్య సమస్యగా మారకుండా చూసుకోండి. సరే, ఆ తారాగారు ఏం చేసినా మేము భయపడము. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం. ప్లాన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. ఏం అర్థం కావడం లేదు. ఏం చేసినా ఈ తార ఓడిపోదు. హిమని నా దగ్గరికి రప్పించుకుంటాను. ఈ మహాతల్లి మొండితనం చూస్తుంటే భయం వేస్తుంది. హిమ విషయంలోనే ఇంత కఠినంగా, ఇంత ఘోరంగా వ్యవహరిస్తోంది. ఇక శ్రీకాంత్తో నా పెళ్ళంటే ఇంకెంత రచ్చ చేస్తుందో. ఏం ఆలోచిస్తున్నావు శిఖరా? ఏం లేదు మేడం. నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావో. హిమ గురించే కదా. అందుకే ఆ రాణమ్మ ఇంటి దగ్గర కారాపాను. అక్కడి దాకా నేనెందుకు రావడం? ఆ కృష్ణ రాణమ్మ వాళ్ళు ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళకి నా రేంజ్ అర్థం కావడం లేదు. మేడం, మీ రేంజ్ ఎక్కడా, వాళ్ళ రేంజ్ ఎక్కడా? కానీ మేడం, ఏనుగు ఎంత బలమైందైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే విలువిల్లాడిపోతుంది కదా. ఇది కూడా అంతే. వాళ్ళకి భయం పోయింది. ఈ ప్రపంచాన్ని, మనుషుల్ని డబ్బు శాసిస్తుంది. ఆ డబ్బు తర్వాత భయం నడిపిస్తుంది. భయం అందరికీ ఉండాలి. ఆ కృష్ణకి, రాణమ్మకి నేనంటే భయం పోయింది. వాళ్ళకి నేనేంటో తెలిసేలా చేస్తాను. మేడం, ఆ పక్క కాకపోతే ఇంకో పక్క నరుక్కుంటూ రమ్మని చెప్పారు కదా పెద్దలు. అంటే మేడం, అది చెప్పేదేదో సరిగ్గా చెప్పు. నేను మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదు మేడం. కానీ కృష్ణ మీ మాట వినడం లేదు. మా విష్ణు అక్క వింటుందేమో కదా. విష్ణు ఎందుకు వింటుంది? ఆలోచించండి మేడం. విష్ణుతో మీ పని అయ్యేలా చేసుకోగలిగితే ఈజీ అవుతుంది కదా. మా విష్ణు అక్కతోనే డీల్ చేయొచ్చు మీరు. ఇంకేం మాట్లాడుకు. మిగిలిన కథ నేను నడిపిస్తాను. ఏం చేస్తారు మేడం? ఇందులో కొన్ని టాబ్లెట్స్ ఉన్నాయి. తీసుకెళ్లి విష్ణుకివ్వు. ఇవెందుకు మేడం? ఈ మధ్య నీకు ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయి. అంటే మేడం, ఇవేంటి అని. ఇవి నిద్ర మాత్రలు. తీసుకెళ్లి విష్ణుకివ్వు. ఎవరూ లేని ప్లేస్ చూసి విష్ణుతో నాకు వీడియో కాల్ చేయించు.
మిగతాది నేను చూసుకుంటాను. సరే మేడం. అయినా మా విష్ణు అక్కతో మాట్లాడమన్నానో లేదో భలే ప్లాన్ చేశారు మేడం. ప్లాన్ చేశాను, ఉప్మా చేశాను, తాలింపేశాను, ఈ మాటలొద్దు శిఖర. చెప్పింది చెయ్యి. ఎవరూ లేని టైం చూసి విష్ణుతో వీడియో కాల్ చేయించు. సరే మేడం. ఈ ఐడియా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. ఎలాగైనా హిమని నా దగ్గరికి రప్పించుకుంటాను. ఓ మంచి ఎన్ఆర్ఐ సంబంధం చూసి పెళ్లి చేస్తాను. ఈ కాన్ కిస్కా వాళ్ళు నాకు చెప్పకుండా హిమ మెళ్ళలో తాళి కట్టిస్తే నేను ఒప్పుకుంటానని అనుకుంటున్నారా? హిమకి పెళ్లి చేసి విదేశాలకి పంపిస్తాను. ఇంకెంతసేపు? వీళ్ళు ఇంకా రావట్లేదేంటి? ఈ మాత్రం ఓపిక లేకపోతే ఎలా? మీ సిస్టర్ పెళ్లిలో నేను ఇలాగే చిరాకు పడ్డానా? ప్రతిదానికి హిమ పెళ్లి రిఫరెన్స్ ఎందుకు తీసుకుంటావు నువ్వు? తీసుకుంటాను మరి. మీ సిస్టర్ పెళ్లికి నేను హెల్ప్ చేశాను. మా సిస్టర్ పెళ్లి చెడగొట్టడానికి మీరు హెల్ప్ చేయాలి కదా. ఈ మాత్రం దానికి రాజ్యాలేవో రాసిస్తున్నట్టు మొహం పెడతారేంటి? నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకు హెల్ప్ చేస్తున్నారు. బదులుకి బదులు. బదులుకి బదులా? అవును. ఇందులో మీరేదో ఫ్రీగా హెల్ప్ చేస్తున్నారని ఫీల్ అవ్వకండి. ఏంటో ఈ గోల. నాకు పెళ్ళంటేనే ఇష్టం లేదు. ప్రతి టాపిక్ పెళ్లికి సంబంధించిందే వస్తుంది. ప్రతి పని పెళ్లికి సంబంధించిందే చేయాల్సి వస్తుంది. ఛ! ఏంటి మొహం అలా పెట్టారు? నా మొహం నా ఇష్టం. నా మొహంలో నవరసాలు పలికించుకుంటాను. నీకేంటి? మీ మొహంలో నవరసాలు ఏవి పలకవులేండి. ఒకటి రెండు మిస్ అవుతాయి. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఇప్పుడు ఈ నవరసాల టాపిక్ అవసరమా? ఈ టాపిక్ తీసింది నువ్వే. సరే, నేను టాపిక్ని వెనక్కి తీసుకుంటానులే. ఏంటి సార్, అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నారు? అంటే నీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి సార్. ఏనేంటి దాస్తున్నారు చెప్పకుండా? విషయం ఏంటంటే హలో, ఇదంతా కాదు. మ్యాటర్ ఏంటంటే నువ్వు లవ్ చేస్తున్న వరుణ్ ఫ్రాడ్. ఇలా డైరెక్ట్గా మొహం మీద చెప్తే ఎలా? నిజాన్ని ఇలాగే చెప్పాలి రాధా గారు, నాంచకూడదు. అవునన్నయ్య, కృష్ణ చెప్పింది కరెక్టే. నిజాన్ని ఆలస్యం చేయకుండా చెప్పడమే మంచిది. నో, నేను నమ్మను. వరుణ్ చాలా మంచోడు. మీరు చెప్పేది నేనెందుకు నమ్మాలి? మోసాలు కుట్రలు ముందుగా నమ్మేలా ఉండవులేండి. వరుణ్ మిమ్మల్నే కాదు, అందరినీ బాగా నమ్మించాడు. వరుణ్ అబద్ధం, వరుణ్ ప్రేమ అబద్ధం. ఏంటి రాధా గారు, ఏం మాట్లాడరేంటి? మీరు చెప్పండి. నువ్వు చెప్తున్నావుగా, చెప్పు. అవును ప్రియా, వరుణ్ మంచివాడు కాదు. నిన్ను చీట్ చేస్తున్నాడు. నేను నమ్మను సార్. అయ్యో, చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇటు నిన్ను లవ్ చేస్తున్నాడు, అటు మా అక్కతో ఎంగేజ్మెంట్కి సిద్ధమవుతున్నాడు. నువ్వు ప్రియాని ప్రేమించావు, అవునా కదా? ప్రియాను ప్రేమించాను, మీ అక్కను పెళ్లి చేసుకుంటాను. నీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? నిజమా?
అప్పటి నుంచి చెప్పేది అదే కదా. వరుణ్ అలా ఎలా చేశాడు? ఇప్పుడే కాల్ చేసి అడుగుతానుండు. నాతో లవ్ అన్నాడు, మీ అక్కని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఏం చేస్తున్నావు? వరుణ్కి కాల్ చేస్తున్నాను. మీరు చెప్పేది నిజమో కాదో కనుక్కుంటాను. ఆహా, వరుణ్ నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని అడిగితే నేను చెడ్డవాణ్ణి ప్రియా, నిన్ను మోసం చేస్తున్నాను అని ఒప్పుకుంటాడా? ఇది జరిగే పనా? అసలు ఇలా ఎవరైనా అడుగుతారా? మరేం చేయాలి? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఈ కన్ఫ్యూజన్ పోవాలంటే రేపు నేను చెప్పిన టైంకి గుడికి వచ్చేసాయి. అక్కడ వరుణ్ మా అక్కతో కలిసి గణపతి పూజ చేయబోతున్నాడు. వరుణ్ నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా మీ అక్కతో పూజలు చేస్తూ ముహూర్తాలు పెట్టుకుంటుంటే ఆపకుండా మీరేం చేస్తున్నారు? ప్రియా, నువ్వు అడిగింది కరెక్టే. ఈ పెళ్లి మేము ఆపొచ్చు, కానీ మా అమ్మ హార్ట్ పేషెంట్. వరుణ్తో మా అక్క పెళ్లి జరగబోతుందని మా అమ్మ సంబరంగా ఉంది. వరుణ్ గురించి చెప్తే నా సెలెక్షన్ కరెక్ట్ కాదా అని మా అమ్మ ఫీల్ అవుతుంది. హార్ట్ పేషెంట్ కదా, ఏదైనా జరగచ్చు. అందుకే మేము భయపడుతున్నాం. కానీ నేనేం చెప్పినా మీ అమ్మ ఫీల్ అవుతుంది కదా. నువ్వు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి తేడా ఉంటుంది ప్రియా. వరుణ్ నీతో ప్రేమలో ఉన్నాడని తెలిస్తే ఒక అమ్మాయి ప్రేమని కాదని, నా కూతురు పెళ్లి చేయడం కరెక్ట్ కాదని మా అమ్మ అనుకుంటుంది. అప్పుడు అమ్మ బాధపడదు కదా. అయినా పెళ్లి దగ్గరకు వచ్చే వరకు మీరేం చేస్తున్నారు? వరుణ్ నిజస్వరూపం బయట పెట్టాలని ప్రతిసారి ప్రయత్నిస్తూనే ఉన్నాం. కానీ వరుణ్ తెలివిగా మా అమ్మ ముందు గొప్పగా నటిస్తున్నాడు. మా అమ్మ నమ్మేస్తుంది. నువ్వు గుడి దగ్గరకు వచ్చి వరుణ్ గురించి చెప్తే చిక్కుముళ్ళన్నీ విడిపోతాయి ప్రియా. వరుణ్ అలా ఎలా చేస్తాడు? నన్ను ప్రేమిస్తూ మీ అక్కతో పెళ్లికి ఎలా సిద్ధపడతాడు? రేపు సాక్ష్యాధారాలని తీసుకొచ్చి చెప్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీకాంత్. నాకు కూడా కృష్ణ. ప్రియా గణపతి పూజ దగ్గరకు వచ్చి వరుణ్ నిజస్వరూపం బయట పెడుతుంది. విష్ణుతో నీ పెళ్లికి లైన్ క్లియర్ అవుతుంది. ఈ విషయం విష్ణు అక్కకు తెలిస్తే చాలా సంతోషపడుతుంది. ఇప్పుడే చెప్పుకో, తనని సర్ప్రైజ్ చేద్దాం. సరే శ్రీకాంత్, నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? ఆటోలో వెళ్తానులే. అలా ఎలా వెళ్తావు? అన్నయ్య మిమ్మల్ని డ్రాప్ చేయమని చెప్పాడు కదా. మీ అన్నయ్య అన్నంత మాత్రాన నేను రావాలనేముంది? అన్నయ్య చెప్పాడంటే నేను డ్రాప్ చేయాల్సిందే. అన్నయ్య మాట అంటే మాటే కృష్ణ. ఆయన ఒక్క మాట అంటే అంత సీరియస్గా తీసుకుంటావా? ఒక మాట కాదు కృష్ణ, మా అన్నయ్య కంటి చూపు కూడా నాకు శాసనం లాంటిది. బాగుందిలే శ్రీకాంత్, మీ అన్నయ్య ఏం చెప్పినా చేస్తావు, కానీ నీ ప్రేమ గురించి మాత్రం చెప్పవు. ఏ చెప్తే ఒప్పుకోడనా? తన మీద నీకు ప్రేమ ఉంది, కానీ నీ మీద తనకి ప్రేమ లేదు కదా. అలా అనకు కృష్ణ. అనకపోవడం ఏంటి శ్రీకాంత్, కనిపిస్తుంది కదా. తనకి నీ ప్రేమ గురించి చెప్పట్లేదంటేనే తనేంటో అర్థమవుతుంది కదా. అన్నయ్యకి నా ప్రేమ గురించి చెప్పడానికే వెళ్ళాను, కానీ నేను ఊహించనిది జరిగింది. కానీ తను నా చెల్లి కాబట్టి తప్పని పరిస్థితుల్లో సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అదే నువ్వు కానీ ఎవరినైనా లవ్ చేస్తుంటే నేను అస్సలు సపోర్ట్ చేయను శ్రీకాంత్. నువ్వు నా తమ్ముడివి. నీ మనసు నాకు తెలుసు. నేను ఎలా ఆలోచిస్తానో నువ్వు అలానే ఆలోచిస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. చూడన్నా, శ్రీకాంత్ కూడా నా అలాగే ప్రేమ జోలికి పెళ్లి జోలికి వెళ్ళడు. వీడు చాలా మంచోడు నాన్నా. అది కృష్ణ జరిగింది. అలాంటప్పుడు నేనెలా చెప్పగలను? అన్నయ్య అంత మాట అన్నాక నా నోరు మూతపడిపోయింది. అందులో కొత్త విషయం ఏముంది శ్రీకాంత్? మీ అన్నయ్య మారుడుగాక మారుడు. తాను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు, కాదు 2 కాళ్ళు అంటాడు. ఎదుటి వాళ్ళు చెప్పేది వినడు.
ఒక్కోసారి చెప్పే అవకాశమే ఇవ్వడు. ప్రేమలు పెళ్లిళ్ళు అనే టాపిక్ ని తీస్తే చాలు ఆయనకి పూనకాలు లోడింగ్ అవుతాయి. అది కాదు కృష్ణ. ఏది కాదు శ్రీకాంత్, పెళ్లికి వ్యతిరేకైన మీ అన్నయ్య మూర్ఖుడు. నేను తనని రాహు అనేది అందుకే కదా. ఆయన ప్రేమకి దూరం, పెళ్లికి దూరం. నువ్వేమో ఆయన మీద ఎక్కడలేని ప్రేమ పెంచుకుంటావు. అన్నయ్య ఏం చెప్తే అది చేస్తాను, అన్నయ్య ఏదంటే అది నాకు శిలాశాసనం అంటావు. ఏంటి శ్రీకాంత్ ఇదంతా? మా అన్నయ్య గురించి అలా మాట్లాడుకు. తన గొప్పతనం ఏంటో, తన గొప్ప మనసు ఏంటో నాకు మాత్రమే తెలుసు.